హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎస్బీఐ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎం జితేంద్ర శర్మ, ఏజీఎం దుర్గా ప్రసాద్, తనూజ్ పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో తెలంగాణ ఎస్బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం 5 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి ఎస్బీఐ ప్రతినిధులు విరాళంగా అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఎస్బీఐ సీజీఎం రాజేష్ కుమార్ చెక్కును అందజేశారు. బాధితులకు తోడుగా నిలుస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక వారితో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏఎల్జీ హాస్పిటల్స్ యాజమాన్యం ₹1 కోటి విరాళాన్ని అందించింది. సీఎం రేవంత్ నివాసానికి వెళ్లి సీఎం, డిప్యూటీ సీఎంలకు చెక్కును ఏఎల్జీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అందజేశారు.